హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 కేజీ కందిపప్పు తీసుకొని దాంట్లో సరిపడా నీళ్లు వేసి మనం మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఒక బౌల్లో మైదా మిశ్రమాన్ని తీసుకొని మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, నూనె వేసి మనం చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి పిండి. దీనిని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో నీళ్లు వడగట్టి దానిని ఒక బట్టలో ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న పప్పుని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడే మనం దాంట్లో కొద్దిగా సోంపు, కొద్దిగా ఇలాచీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం సన్నగా తురుముకొని దాంట్లో బెల్లం తడిసేలా నీళ్లు వేసి బెల్లం మిశ్రమాన్ని కూడా స్టవ్ పై పెట్టి కాసేపు మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాంట్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా వేసి దాంట్లో మనం పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. బాగా చక్కగా బెల్లం పప్పు మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా చిన్న మంట పైన కాసేపు స్టవ్ పై ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం, మైదా పిండి ముద్ద ఉంది కదా, దాన్ని మనం ఇలా చిన్న పూరీలా వత్తుకొని దాంట్లో మనం బెల్లం పప్పు మిశ్రమాన్ని పెట్టి ముద్దలా చేసి ఇలా ముద్దలా చేయాలి. ఇలా చేసి మనం ఒక కవర్పై ఆయిల్ రాసి చపాతీ కర్రతో ఇలా చిన్న చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఈ చపాతీని మనం పెనంపై 2 వైపులా నెయ్యి వేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. 2 వైపులా నెయ్యితో కాలవాలి. చాలా బాగుంటుందండి. మన తెలంగాణ భక్షాలు చాలా బాగుంటాయి. చూడండి ఎలా పొంగుతుందో. అంతే, ఇలా మనం తెలంగాణ భక్షాలు చేసుకోవచ్చు. చూడండి, తెలంగాణ భక్షాలు రెడీ.